నియోజకవర్గ పరిధిలోని సిరి గార్డెన్స్ సమీపంలో ఉన్న అంజనీ శ్రీకరంలో శ్రేయ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతిగా ₹1,00,000 నిర్వాహకులు ప్రకటించడంతో ఈ పోటీలో వందలాది మంది మహిళలు పాల్గొని రంగవల్లులను పోటాపోటీగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఓ దశలో అంజనీ శ్రీకారం వెంచర్ మహిళలతో కోలాహలంగా మారింది. మాజీ నగర మేయర్ భానుశ్రీ, ప్రముఖ డాక్టర్ బిందు మీనన్, డీటీసీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మతో పాటు పలువురు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా హాజరై ఉత్తమ ముగ్గులకు ఎంపిక చేశారు. ముగ్గుల పోటీలో మొదటి బ్లాక్లో మొదటి బహుమతి ₹1,00,000, ప్రజలు రెండవ బహుమతిని అఖిల, మూడవ బహుమతిని శ్రావణి కుమారి గెలుపొందారు. రెండవ బ్లాక్కు సంబంధించి మొదటి బహుమతిని శ్రావణి కుమారి, రెండవ బహుమతిని వి సురేఖ, మూడవ బహుమతిని బి రమణి గెలుపొందారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్ చైర్మన్ బాబు అగస్టిస్, ప్రముఖ రియాల్టర్ పోతన్ ప్రతాప్ రెడ్డి, శివయ్య నాయుడు, శేషారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో అంటే సంవత్సరం అంతా కష్టపడినప్పుడు వీక్ డేస్ లో కష్టపడినప్పుడు సాటర్డే సండే ఎంజాయ్, సో అలాంటి పరిస్థితిని ఇక్కడ కల్పిస్తాము అనుకున్నప్పుడు పోతరన్న ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇది అద్భుతమైన ప్రాజెక్టు. అంజనీ శ్రీకరం అనేది ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్. అంటే ఇంతవరకు నెల్లూరులో కనీ విని ఎరుగు రీతిలో ఒక సూపర్ డూప్ కాఫీ షాప్, రెస్టారెంట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అంటే ఒక సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. జిమ్ ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేదానికి, నివాసం ఉండేదాని కోసము యాక్చువల్గా ఈ ప్రైస్కి ఈ ప్లాట్స్ చాలా అద్భుతం. ఎందుకంటే నెల్లూరుకి కేవలం కోతవేట దూరంలో ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 2 minutes విల్ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. అది తక్కువ ఏది నెల్లూరు సిటీకి అది తక్కువ. అంటే చోనస్పేట కానీ చూస్తే ఇది మ్యాటర్ ఆఫ్ ఒక 5 minutes జర్నీ లోపల వచ్చేయచ్చు. తర్వాత రానున్న రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్ ఈ పరిసర ప్రాంతాలు వస్తుంది. కాబట్టి ఇదంతా మీకు కంప్లీట్గా నెల్లూరులో బయలుదేరినప్పటి నుంచి లేఅవుట్ చేరే వరకు కూడా కంప్లీట్గా ఆ పైక ఈ పక్క కంప్లీట్గా హౌసెస్ ఉంటాయన్నమాట. సో ఒక మధ్యతరగతి వ్యక్తులకి ఒక అంటే భారతదేశంలో ఉన్న సగటు మానవుడికి ఒక సొంత ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోయింది. ఆ కళని సాకారం చేసే కోసంగా, ఆ కళని మీరు ఫుల్ఫిల్ చేసుకునే కోసం దిస్ ఇస్ ద బెస్ట్ లేఅవుట్. ఎందుకంటే ప్రైస్ వైజ్ చాలా అద్భుతమైంది. అంటే మీకు డెవలప్మెంట్స్ ఎలా ఉంటుందంటే అన్ని తార్ రోడ్డు ఉంటాయి, సిమెంట్ రోడ్డు ఉంటాయి, అలా కాంక్రీట్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోతుంది, ఆ తర్వాత కాంపౌండ్ వల్ల అయిపోయింది, ప్లాంటేషన్ ఉంటుంది. ఒక సుమారుగా 6 ఎకరాల పార్క్ ఉంటుంది ఇక్కడ, బ్యూటిఫుల్ పార్క్. మనకు నెల్లూరులో కూడా దొరుకుతుంది 6 ఎకరాల పార్క్ అంటే. ఇక్కడ 6 ఎకరాల పార్క్ వస్తుంది. తర్వాత క్లబ్ హౌస్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి, మీరు చూస్తే ఇక్కడ పక్కన ఇల్లు ఉన్నాయన్నమాట. అంత మంచి వెంచర్లో మనకు అంటే ఇంత పెద్ద వెంచర్ కాబట్టి సుమారుగా 550 మందికి రంగుల పోటీల్లో అవకాశం కల్పించగలుగుతాం. వేరే లేఅవుట్ అయితే చేయలేం. వేరే లేఅవుట్స్ చేయగలిగాం కాబట్టి మేము లాస్ట్ టైం కూడా కేవలం 50 మందికి 100 మంది మాత్రమే అకామిడేషన్ చేయగలిగాం. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ చూస్తే మీకు 60 ఎకరా కాబట్టి 550 మందికి ఈ రంగోలీ పోటీల్లో అవకాశం చేయగలిగినాం. ఎంత అద్భుతం అంటే నేను చూస్తూ ఉన్నాను 10 సంవత్సరాల కాడి నుంచి 60 సంవత్సరాల వయసు దాకా ఎంతో ఉత్సాహంగా 1 గంట ఉండే కానీ సరే కాక వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించే దాంట్లో ఈ రంగోలీలో పార్టిసిపేట్ చేసే దానికోసంగా వాళ్ళు ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతంగా నెల్లూరు ప్రజలందరూ కూడా సహకరించారు. సిరి గార్డెన్లో ఉన్న దగ్గరలో ఉన్న అంజనీ శ్రీకారంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అటు అంజనీ రియాలిటీ, అదేవిధంగా శ్రియ రియల్ ఎస్టేట్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం చాలా చూస్తూ ఉంటాం, చాలామంది రియల్ ఎస్టేటు వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా నేను కానీ మీరు కానీ వచ్చిన వారు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వేదిక మీద ఉన్నవారు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు వేసినామా, ఎంత తొందరగా డబ్బులు వచ్చినాయా, వెళ్ళిపోయినామా, ఆ ధోరణి ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో అటు అంజనీ రియాలిటీకి సంబంధించిన పోతన్ రెడ్డి గారు, వారికి సంబంధించిన వారి పార్ట్నర్స్, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ వారు కస్టమర్లకి ఒక నమ్మకం ఉండాలా,
మాట్లాడడానికి. ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మామూలుగా ఏ రియల్ ఎస్టేట్ ప్రోగ్రాం కానీ శంకుస్థాపన కానీ మేము పోం, ఓపెన్గా చెప్తున్నాం, ఎక్కడ కూడా పోం. కానీ పోతన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, రియల్ ఎస్టేట్ యజమాని అని మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలామంది ఎంతో డబ్బులు సంపాదిస్తుంటారు కానీ ఆ డబ్బులు సంపాదించే గుణంతో పాటు తనతో ఉన్నవారికి, తనతో నడిచేవారికి, తన అనుకున్న వారికి, బంధువులు ఆ రిలేషన్ కాదు అతనికి, తన కోసం కష్టపడేవారికి, తనకు ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా తనకు వచ్చిన 10 రూపాయల ఆదాయంలో 9 రూపాయల 90 పైసలు ఖర్చు పెట్టే వ్యక్తి ఈరోజు దాకా ఇప్పుడు కూడా అవకాశం రాలేదు. చాలామందికి తెలీదు, చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, రకరకాలుగా ఎన్నుకోవచ్చు. నాతో కూడా గత 5-6 సంవత్సరాల నుంచే పరిచయం, చాలా దగ్గరగా చూసినాను. ఎంతోమందికి అటు వైద్య విషయంలో కానీ, తనతో ఉన్న విద్య విషయంలో కానీ, ఇంకా ఒకటని కాదు, చాలామంది తన దగ్గర పనిచేసే వాళ్ళకి సొంతంగా సైట్లు కొని ఇల్లు కట్టించి నిద్రలేసి వాళ్ళ పిల్లల చదువులు బాగోగులు కాడించి మొత్తం చూస్తున్న వ్యక్తి. అందుకే ఈ నెల్లూరు జిల్లాలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎంతోమందిని మనం చూసాం గతంలో కూడా. వారందరినీ మించి ఈరోజు అంజనీ రియాలిటీ అనేది నెల్లూరు జిల్లానే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి మనసున్న వ్యక్తి. నేనేదో నాకు దగ్గరని పొగట్టం కాదు, కానీ ఎప్పుడు అవకాశం రాలా చెప్పడానికి ఇంత పబ్లిక్ పరంగా. తను ఏ రోజు కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫ్లాట్లు వేసేటప్పుడు తొందరగా డబ్బులు కావాలి, తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచన కాకుండా, మనం వేసేది మనతో పాటు మనతో కొన్న కస్టమర్లు కానీ ఎవరైనా కూడా వారు కూడా బాగుండాలా, మన ఒక్కరమే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తన ఎంప్లాయీస్నే అంత బాగా చూసుకున్న పరిస్థితి. ఈ రోజుల్లో మీకు తెలుసు, అన్నల తమ్ముళ్ళే సరిగ్గా లేరు, అక్కల చెల్లెలే సరిగ్గా లేరు, అంకణం 2 అంకణాల దగ్గర కొట్టుకొని వచ్చే ఈ రోజులు మనందరం కూడా కళ్ళారా చాలా మందిని చూసాం కూడా. తల్లిదండ్రులు చూసే పరిస్థితులు లేని రోజుల్లో. అందుకే ఒక మంచి వ్యక్తి, మీరందరూ కూడా ప్రోత్సహించాలా. మీరు పెట్టిన డబ్బు మీకు ఆదాయం రూపంలో వచ్చే విధంగా చేసే వ్యక్తి తప్పితే మోసం చేసే వ్యక్తి కాదు అని ఒక్కసారి మీ అందరికి కూడా, ఎందుకంటే మేము చూసాం, గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. రాబో రోజుల్లో నేను చాలాసార్లు చెప్పాను పోతను కూడా, రాబో రోజుల్లో పోతన అనే వ్యక్తితో పరిచయం ఉందంటే అదే పెద్ద సంతోషంగా భావించే రోజులు అతి త్వరలో కూడా ఉన్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా శ్రేయ రియల్ ఎస్టేట్ మీకందరికి కూడా తెలుసు, అగస్టిన్ గారు, వారు ఇద్దరు విన్ కాంబినేషన్లో మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఏదేమైనా ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది జనరల్గా ఏదో ఒక పాట కచేరీ పెట్టి భోజనం పెట్టి పంపించే విధంగా కాకుండా మహిళామూర్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సంక్రాంతి పండక్కి ముగ్గులు అనేది మర్చిపోయే రోజుల్లో మళ్ళీ ఆ సాంప్రదాయాల్ని, ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ, అది ఏదో ముగ్గులు వేస్తే ఇచ్చే విధంగా కాకుండా ఒక పెద్ద బహుమతి, 1 లక్ష రూపాయల బహుమతి అనేది నాకు తెలిసి ఈ మధ్య టీవీలో కూడా పెద్ద వాళ్ళు ఇస్తుంటే కూడా 20,000, 30,000 రూపాయల బహుమతులు. మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇంత పెద్ద బహుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన అటు అంజనీ రియాలిటీ వారికి, శ్రేయ రియల్ ఎస్టేట్ వారికి, ఇంత ఓపిక్గా దాదాపు నాకు తెలిసి 3-2.5 గంటల నుంచి ఏమో ఉన్నట్టున్నారు. అటు మా మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు కానీ, నాగేశ్వరం గారు కానీ, నాగమణి గారు కానీ.